ఎక్కడా కూడా అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా అభివృద్ధి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇసుక దందా బంద్ చేయాలని ఏదైతే కోరారో బంద్ చేసి చూపిస్తానని చెప్పారు. అందుకే ఇక్కడ తనకు మైనింగ్ మంత్రిగా అవకాశం జరిగిందన్నారు. తమ నాన్న కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. తనకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందంటున్న కార్మిక శాఖ మంత్రితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గ చెన్నూరు మండలానికి చెన్నూరు నియోజకవర్గానికి మంత్రి వివేక్ వెంకటస్వామి రావడం జరిగింది. అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికే పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు కార్మిక శాఖ మంత్రి రావడం? కార్మిక శాఖ మంత్రి రావడం ఎలా ఫీల్ అవుతుంది? కార్మిక నాయకుడు మా నాన్నగారు నిరంతరం కార్మికుల కోసం పోరాడాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారిని చూసినాము. స్ట్రైక్ ఇంక్రిమెంట్ కోసము, మినిమం వేజెస్, వర్కింగ్ అవర్స్, మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్, ఇవన్నిటికీ కూడా కాకా వెంకటస్వామి గారు పోరాడి మనం చూసినాము. సింగరేణి సంస్థను కూడా 1,00,000 ఉద్యోగాలు కాపాడడంలో కాకా వెంకటస్వామి గారు ముందున్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఈ ప్రపంచంలోనే పెన్షన్ స్కీమ్, అద్భుతమైన స్కీము వారు ప్రారంభించారు. నాకు ఒక అవకాశము, మా అన్నగారు కూడా దీనికోసం పనిచేశారు, కార్మికుల కోసము. ఈ సింగరేణి సంస్థను చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచే అవసరం ఉన్నది. నేను కార్మిక శాఖ మంత్రిగా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి న్యాయం చేస్తూ, ఇంకా కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక చార్టర్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకొని ఈ వచ్చే 3 సంవత్సరాలలో కార్మికులను న్యాయం చేస్తారు. ముఖ్యంగా మీరు దాంతో పాటు గణేష్ గారు చూసినారు సార్. ముఖ్యంగా ఇసుక మాఫియా ఉన్నది, ఇసుక మాఫియా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ చెన్నూరులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక మాఫియా మొత్తం బంద్ చేయడం జరిగింది. ఈ చెన్నూరులో ఇసుక మాఫియా బంద్ చేయడం వల్లనే నాకు ఈ మైనింగ్ శాఖ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యారంటీ స్కీమ్ అమలు చేయాలంటే ఎక్కువ పనులు రావాలి. ఇక్కడ దళారులు ఎక్కువ పైసలు కొట్టేస్తున్నారు. మీరు దీన్ని సిస్టమ్ని సెట్ చేయాలని చెప్పి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే చెన్నూరులో ఇంప్లిమెంట్ చేశామో అన్ని చోట్ల కూడా అట్లనే ఇంప్లిమెంట్ చేస్తాం. ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిగా కార్యక్రమం న్యాయం చేస్తానని, అంతేకాకుండా చెన్నూరులో ఉన్న ఇసుక మాఫియాను నియంత్రించి కార్మికులకు కనీస వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్న కూడా మంత్రి వివేక్ చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, సోంద్ర టీవీ, మంచిర్యాల.